మే 10 నిన్న సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన కొన్ని గంటలకి మళ్ళీ శ్రీనగర్లో పాకిస్తాన్ అటాక్ చేసింది. శాంతి కోసం సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు, కానీ పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే దాన్ని బ్రేక్ చేసింది. ఎల్ఓసి దగ్గర చాలా ప్లేసెస్లో డ్రోన్స్ని బాంబ్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ రోజు పొద్దున అమృత్సర్ సిటీలో అలర్ట్ పెట్టారు. ఈ రోజు 5:24 AM అఫీషియల్ అలర్ట్ మోడ్ని స్టార్ట్ చేశారు. సైరన్స్తో అందరికీ చెప్తున్నారు. ఈ అలర్ట్ మోడ్తో మన సైనికులు సిద్ధంగా ఉన్నారు. మన ఆర్మీ ఫుల్ కంట్రోల్లో ఉంది, అన్ని ప్లేసెస్ని రక్షిస్తుంది. నిన్న ఇండియన్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ తర్వాత చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి టెర్రరిస్టులు కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇండియాపై అటాక్ చేస్తే దాన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్ గా కన్సిడర్ చేస్తామని చెప్పారు. పాకిస్తాన్ కి నిన్న సీజ్ ఫైర్ అయిన కొద్దిసేపట్లోనే చెప్పారు. ఇంకా వినకుండా శ్రీనగర్ పై అటాక్ చేశారు. ఇప్పుడు వార్ మొదలైంది. ఇంకొక మిస్టేక్ చేసినా మళ్ళీ వార్ చేస్తామని చెప్పినా కూడా వినకుండా మళ్ళీ వార్ని స్టార్ట్ చేశారు. నిన్న రాత్రంతా డిస్కస్ చేసి సీజ్ ఫైర్ అనౌన్స్ చేశామని యూఎస్ఏ చెప్తుంది, కానీ యూఎస్ఏ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. నిన్న పాకిస్తాన్ కి IMF 1 బిలియన్ లోన్ ఇచ్చింది. అందులో యూఎస్ఏ సపోర్ట్ లేకుండా, యూఎస్ఏ ఓట్ లేకుండా వాళ్ళకి లోన్ వెళ్ళదు. యూఎస్ఏ ఆ ఓట్ పర్సెంటేజ్ లో 16.718% ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇండైరెక్ట్ గా యూఎస్ఏ టెర్రరిజం ని సపోర్ట్ చేస్తుంది. యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఇండియాతో మాట్లాడి మేము ఇండియాతో ఉంటామని చెప్పారు, కానీ ఇంకో సైడ్ నుంచి టెర్రరిజం ని సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా ఇంకో సైడ్ నుంచి లోన్ కి ఓట్ వేశారు. సీజ్ ఫైర్ తో పని కాదు, POKని వెనక్కి తీసుకురావాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు నిన్న చెప్పారు, ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైరింగ్ ఇంకా మిలిటరీ యాక్షన్ ని ఆపుదామని సైన్ చేశారు. కానీ ఒక్క విషయం క్లియర్ గా చెప్పారు, టెర్రరిజంతో ఇండియాపై పహల్గంలో అటాక్ జరిగినట్టు, పూంచ్లో అటాక్ జరిగినట్టు దీనికి వాళ్ళ ద్వేషంని మనం ఎప్పుడు ఒప్పుకోమని చెప్పారు. ఇక్కడ ఇండియా ఆన్సర్ క్లియర్, టెర్రరిజంకి నో కాంప్రమైజ్. నిన్న మధ్యాహ్నం 3:35కి పాకిస్తాన్ DGM ఇండియా DGMకి ఫోన్ చేసింది. ఫోన్లో రెండు దేశాలు మిలిటరీ యాక్షన్ని ఆపేయడానికి సిద్ధపడ్డారు. 5 o'clock సాయంత్రం నిన్నటి నుంచి ఎయిర్లో, ల్యాండ్లో, సీలో ఏ మిలిటరీ యాక్షన్ యొక్క ఆపరేషన్స్ జరగకూడదని ఓకే చెప్పారు. ఈ నిర్ణయం ముందు వరకు పాకిస్తాన్ డ్రోన్స్ని, మిజైల్స్ని ఇండియాపై అటాక్ చేసింది, కానీ మన S-400 ఆ అటాక్స్ ని ఇంటర్సెప్ట్ చేసి సేవ్ చేస్తుంది. నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ May 12 ఆఫ్టర్నూన్ 12 o'clock జరుగుతుంది. అప్పుడు డిస్కస్ చేస్తారు ఈ వార్ ని కంటిన్యూ చేయాలా, ఆపేయాలా. యుద్ధం ఆపేయడం ఒక పెద్ద స్టెప్, కానీ శాంతిని ముందుకు తీసుకెళ్దామని ఆపిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఒక బుద్ధి బయటపడింది. శ్రీనగర్ లో ఇంకొన్ని ప్లేసెస్ లో అటాక్ చేశారు. బార్డర్స్ లో హై లెవెల్ గా ఫైరింగ్ జరుగుతుంది. రేపు జరిగే ఇష్యూస్ గురించి కూడా చెప్తా, నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ప్రతి సోషల్ ఇష్యూ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ అప్డేట్స్ని అందరికీ షేర్ చేయండి.